ఏం రాసుకొచ్చిండు వీడు వారి మంది రాసుకొచ్చినా నువ్వు రాసుకొచ్చి ఏం లాభం రీలా మంది రాసుకొచ్చినా నువ్వు రాసుకొచ్చి ఏమన్నా ఉన్నా అదిరా ఒక్కటి కూడా లేదు బాబు ఏమున్నదిరా ఇడ మల్లిగాడు బానిసను సాదుకుంటాడు బానిసను సాదుకుంటాడు ఆ బానిస ఏం చేస్తాడంటే ఇక సెల్ ముందర చేసుకుంటాడు ఇట్లా ఈడ నా వార్తలు అన్ని ఇంటా అంటాడు ఆ బానిస ఇనుకుంటే ఇప్పుడు ఇది కూడా ఇంటా అంటాడు కావచ్చు వాడు పోరాడు వారి తమ్మి ఎక్కడికి కోసొచ్చారా నీకు ఏమన్నా ప్రజలకు అవసరమైన వార్తలు చదువుతారు కానీ శిల్కప్రాయం చెప్పిందే మళ్ళా నువ్వు వినుకుంటే శిల్కప్రాయం కౌంటర్ ఇస్తావా ఎక్కడ్రా నువ్వు ఎక్కడా ఏంది నీ కథ ఇంత నవ్వుతామిరా తమ్మి నీ వీడియో నాకు మా తమ్ముడు పంపాడు అబ్బా ఓకే నా వల్ల వీడియో బతకని అనుకున్నా నువ్వు మొత్తం పొద్దంతా కలిసి నీ ముద్ద అక్కడికి ఇక్కడికి రాకున్నా నేను మలిగాని లెక్క మందు తాగేటోని కాదు మలిగాని లెక్క గుట్కాలు బుక్కేటోని కాదు మలిగాని లెక్క సిగరెట్ తాగేటోని కాదు మలిగాని లెక్క పూటకో మాట మాట్లాడేటోని కాదు ఇద్దరు అన్నదమ్ములు వచ్చి వీడు కూడా 300 కాపేనారు వీడు 300 కాపులలో నాకున్న మిత్రులు మీకు తెలియదు అరే నాకు అత్యంత క్లోజ్ అయిన మిత్రులు ఉన్నారు ఆల్ ఛానల్స్లో మళ్ళా ఛానల్స్ పోని బయటికి వెళ్ళి కూడా 300 కాపులు ఉన్నాడు ఇప్పుడే వచ్చిన 300 కాపు మిత్రుడు తమ్ముడు ఇలాంటి 300 కాపులు నాకు మహా ప్రాణమిత్రులు ఉన్నారు కానీ మీరు ఉన్నారా అయ్యా దేవా ఇద్దరు కలిసి కూర్చోరు ఇట్లా ముద్దు రాక్కోరు అక్కడికి ఇక్కడికి ప్రవీణకు సంబంధించి ఏం దొరుకుతలేదని వాడు మళ్ళా పెట్టేటట్టు వేరే ఛానల్ పెట్టలేదు టీఎంఆర్ అని పెట్టిండు తీన్మారు మల్లిగా అని ఛానల్ మల్లిగా వచ్చి పోరని వాని ఇప్పటికే ఇటు బాట వేయింది ఎందుకు రగ్గివి పనికొచ్చే చెప్పుర్రి ఇప్పుడు నేను మాట్లాడే మాటలు మీరు బతుకుతారారుగా ఓ రితాడు కొనుకొచ్చుకోరు ఇద్దరు ఒకరి ముఖం ఒకటి చూసుకోర్రి కాతం ఒక్కసారి గుంజుకోరు ఇట్లిద్దరు కథం గదా చిల్కా ప్రవీణ్ దిట్టు అని చెప్పడానికే ఛానల్ పెట్టించింది వాడు నీకు దమ్ముంటే మళ్ళీగా నువ్వు నేను కొట్లాడుకోవాలి రాజకీయంగా నువ్వు నేను మాట్లాడుకోవాలి దమ్ముంటే తెలుగుని పిల్లల్ని ఎగేసి చిల్కా ప్రవీణ్ని తిట్టడానికి ఛానల్ పెట్టినావంటే నీకెంత గుండెజాలు అని అనరా ఎంత ఆగమైపోతున్నావురా నువ్వు మల్లిగా ఎంత జోకర్ అయితేవిరా సినిమాల ప్రజల సమస్యలు కనిపిస్తారు కేసీఆర్ దగ్గరికి పోయి బాధితులంతా నా దగ్గరికి వచ్చిందిలే న్యాయం చేయమని ఇప్పుడు ఎందుకు రమ్మని ఇప్పుడు ఒకసారి చూద్దాం కేసీఆర్ పేరు చెప్పుకొని బాగుపడ్డ ఒకే ఒక్క జర్నలిస్ట్ ఎవడన్నా ఉన్నాడు అంటే ఫస్ట్ నువ్వు 100 కోట్లు సంపాదించడం తర్వాత వాడు తెలివేలు రావాడు నాలముచ్చాడు వాడు ఇక బర్కున పిత్తుడా కిరక్కున నవ్వాడు వాడు 100% అసలు మీ దేవుళ్ళ రూములో ఈ దేవుళ్ళ బొమ్మలు ఉండద్దు కేసీఆర్ బొమ్మ పెట్టుకోవాలి మీ తిండి రూములా మీరు తిండి తినకపోయే ముందు మీరు ఆ దేవుని రూమ్లోకి పోయి మళ్ళీ మామూలుగా మొక్కద్దు మీరు మొత్తం సాష్టంగా పడి అయ్యా 4 మాటలు తిట్టడం వల్లే మమ్మల్ని జనం చూసిండ్రు నువ్వు తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే తేవడం వల్లే నువ్వు ముఖ్యమంత్రి అవడం వల్లే నిన్ను తిట్టుకుంటా మా కుటుంబాలను పెంచి పోషించుకుంటాం నాయన నీ కాళ్ళు మొక్కినా నీ కాళ్ళు కడిగి మా నెత్తి మీద పోసుకున్నా మీ రుణం తీరదు నాయన అని తొలివేడు రగ్గాడు తినుమారు మల్లిగాడు రేవంత్ రెడ్డి కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావు ఆ తెలివికి రాష్ట్రం తెచ్చి చేతిలో పెడితే ముఖ్యమంత్రులే మళ్ళీ ఆయన తిడతాను లాను కాబట్టి మల్లిగా నువ్వును రగ్గాడైతే రోజు కేసీఆర్ పాదాలు కడగాలరా ఫోటో తెచ్చుకొని ఇట్లా పాదాలు కడిగి ఈ నీళ్ళు తీసుకొని ఇట్లా పోసుకోవాలి గంత రుణపడి ఉన్నారా మీరు జర్నలిస్టులారా మీరు వన్ సైడ్గా చెప్పేటోళ్ళు జర్నలిస్ట్ అవుతారా మీరు ఇప్పుడు ఇక్కడ సంతోష్ రావు భూములు తిన్నాడని ఉన్నది 100% సంతోష్ రావు భూములు తిన్నాడు కాబట్టి తీసుకొని జైలు వేయాల్సిందే మీలాగా ఒక్కనే టార్గెట్ చేసి ఒక్కనే తిట్టాంరా మేము సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ఎవరైనా విమర్శిస్తాం ఉన్నారా మీకు దమ్ము రేవంత్ రెడ్డి విమర్శిస్తావురా బట్టి విక్రమార్క కింద కూర్చున్నాడు అంటారా ఇజ్జత లేని గాళ్ళు అన్ని చంపుకున్నారు ఒక్కటి కూడా లేదు వీళ్ళకి